బాక్సాఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా 3 రోజుల వీకెండ్ ను కంప్లీట్ చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర వీకెండ్ లో సినిమా అనుకున్న రేంజ్ లో అయితే గ్రోత్ ను చూపించలేకపోయింది. మొత్తం మీద సండే రోజు ఓవరాల్ గా 20,000 రేంజ్ లోనే టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఆఫ్లైన్ లో కొంచెం పర్వాలేదనిపించగా మొత్తం మీద రెండవ రోజుతో పోల్చితే కొంచెం గ్రోత్ ను మాత్రమే బాక్సాఫీస్ దగ్గర చూపించగలిగింది. తెలుగు రాష్ట్రాలలో రెండవ రోజు 1.26 కోట్ల రేంజ్ షేర్ అందుకుంటే మూడవ రోజు 1.38 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసింది ఈ సినిమా. వరల్డ్ వైడ్ గా 1.49 కోట్ల రేంజ్ లో షేర్ ను 2.8 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ను వసూలు చేసిన ఈ సినిమా టోటల్ గా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్ ను చూసుకుంటే నైజాం లో 1.82 కోట్లు, సీడెడ్ లో 72 లక్షలు, ఆంధ్రాలో 2.29 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా 4.83 కోట్ల దాకా షేర్ ను 8.6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 20 లక్షలు, ఓవర్సీస్ లో 46 లక్షల వరకు షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 5.59 కోట్ల దాకా షేర్ ను 10.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా ఓవరాల్ గా 26% వరకు ఇప్పటి వరకు సాధించగా మరో 16.41 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలాంటి కలెక్షన్లతో హోల్డ్ ను చూపించగలుగుతుందో చూడాలి ఇప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.